ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరికలు పంపాడు. తమ జట్టును తేలిగ్గా తీసుకోవద్దని, కుర్రాళ్లు మంచి ఊపి మీదున్నారని అగ్రశ్రేణి జట్లను ఉద్దేశించి మాట్లాడాడు. ఈసారి ఛాంపియన్లుగా నిలిచి ట్రోఫీతో బంగ్లాదేశ్ గడ్డపై కాలు పెట్టే సమయం వచ్చిందని ప్రగల్భాలు పలికాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి బయలుదేరే ముందు జరిగిన విలేకరుల సమావేశంలో నజ్ముల్ షాంటో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటున్న 8 జట్లు బలమైనవే. ఛాంపియన్లుగా నిలిచేందుకు అన్ని జట్లకు అర్హత ఉంది. కాకపోతే మునుపటి టోర్నీలతో పోలిస్తే మేము మరింత బలంగా ఉన్నాం. గతంలో మాకు నాణ్యమైన పేస్ బౌలర్లు లేరు, కానీ ఇప్పుడు బలమైన పేస్ బౌలింగ్ యూనిట్ ఉంది. ఇక మణికట్టు స్పిన్నర్లకు అలాగే ఆల్రౌండర్లకు జట్టులో కొదవే లేదు. జట్టులోని ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అగ్రశ్రేణి జట్లను ఓడించగలమనే నమ్మకం ఉందని, కానీ మా విధిరాత ఎలా ఉందో, అలా ఏమి రాసి ఉందో మాకు తెలియదు. కష్టపడతాం, విజేతలుగా నిలవడానికి మా వంతు కృషి చేస్తాం. ఛాంపియన్స్ ట్రోఫీ ఛాంపియన్లుగా లక్ష్యాన్ని చేరుకుంటామని నజ్ముల్ హుసేన్ షాంటో అన్నాడు. అయితే ఇటువంటి మాటలు బంగ్లాదేశ్ కెప్టెన్ కు కొత్తేం కాదు. 2 ఏళ్ల క్రితం భారత గడ్డపై జరిగిన వన్డే ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు కూడా ఇలాంటి ప్రగల్భాలే పలికాడు. తీరా చూస్తే 2 విజయాలతో లీగ్ దశను ముగించారు. ఇకపోతే ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలోని తొలి మ్యాచ్ ఈ నెల 20న టీమిండియాతో బంగ్లాదేశ్ తలపడనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.